హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడినైతే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజైతే మా పిల్లలకైతే మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చామనమాట. అసలు ఇవ్వొద్దనుకున్నాం గానీ, కొన్ని కారణాల వల్ల ఇవ్వాల్సొచ్చింది. అసలు ఎందుకిచ్చాము, ఏంటనేదైతే తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. మా పెద్దబ్బాయి ఏమో వన్ ప్లస్ అయితే తీసుకున్నాడు. మా చిన్నబ్బాయి అయితే రియల్‌మీ తీసుకున్నాడు. ఈ చిన్నోడు ఏదైనా వాడు ఏదడిగినా టైంకయితే దొరకదనమాట. షాప్స్ అయితే తిరిగేసొచ్చిర్రు గానీ, వీడు తీసుకోవాలనుకున్న ఫోనయితే షాప్‌లో అయితే అవైలబుల్ ఉండదు. ఇది ఆన్‌లైన్‌లోనే ఉంటదనైతే షాపోళ్ళు జెప్పిర్రు. ఇంటికైతే వచ్చేసి ఒక 2 డేస్ బాగా ఆలోచించిండనమాట. అదే ఫోన్ తీసుకోవాలా? లేదంటే వన్ ప్లస్ తీసుకోవాలా? వేరే ఏదైనా తీసుకోవాలా? అని ఒక 2 రోజులు ఆలోచించిన తర్వాత వాడు కోరుకున్న ఫోనే కావాలని పట్టుబట్టి ఆన్‌లైన్‌లో అయితే బుక్ చేసుకున్నాడనమాట. అది ఈరోజు ఈవినింగ్ 6కి అట్లా బుక్ అయితే చేసినాము. రేపు మార్నింగ్ 12:30 వరకైతే ఫోన్ వచ్చేసిందనమాట. అది స్పీడ్‌లో పెట్టిండ్రంట. ఆన్‌లైన్‌లో స్పీడ్ అనే ఆప్షన్ ఉంటదంట. దాంట్లో పెట్టేసరికి తొందరగా వచ్చిందనమాట ఫోనయితే. ఇంకా మా పెద్దోడేమో షాప్‌కెళ్ళైతే కొనుక్కొచ్చుకుండు. వాడిది వన్ ప్లస్ కాబట్టి షాప్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఇద్దరి ఫోనయితే ఒకేసారి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఒకడు ముందుగా వాడి, ఒకడు తర్వాత వాడడం ఎందుకులే అని చెప్పేసి ఇద్దరు ఒకేసారి వాడేలా అయితే అన్బాక్సింగ్ అయితే చేసినామనమాట. ఇక మా పెద్దోడి కళ్ళల్లో ఆనందం, చిన్నోడి కళ్ళల్లో ఆనందం అయితే చెప్పలేమనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పెద్దోడి ఫోన్ కూడా 2 ఫ్లాష్ లైట్స్ అలాగే 2 కెమెరాస్ అయితే వచ్చినాయి. వన్ ప్లస్ కాబట్టి వాడి ఫోన్ కూడా చాలా బాగుందన్నమాట. పిల్లలకైతే ఫోన్ అయితే కొనిచ్చినాం గానీ, ఫోన్ కొనిచ్చి నుంచి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్‌ని మనం ఎంత మంచిగా వాడుతున్నామో అంతే చెడు కూడా వాడాల్సొస్తుందన్నమాట. చాలా మంది పిల్లలు మిస్‌బిహేవ్ చేస్తున్నారు ఫోన్‌ల వల్ల. కాబట్టి మనము పిల్లలకి ఫోన్ కొనిచ్చినప్పుడు పిల్లలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫోన్ వాడుతున్నప్పుడు సెపరేట్‌గా ఉండకుండా కొంచెం మన ముందు ఉండేలా అయితే చూసుకోవాలి. మెయిన్‌గా మేము వీళ్ళకి ఫోన్ కొనివ్వడానికి కారణం ఏంటంటే, వీళ్ళైతే వేదం కంప్లీట్ చేసుకొనైతే ఇంటికొచ్చిర్రు కాబట్టి బయట పూజలకు వెళ్తారు గదా! బయట పూజలకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోతే చాలా ఇబ్బందవుతుంది కాబట్టి, మేమైతే వీళ్ళకి ఫోన్ ఇవ్వాల్సొచ్చింది. అంతకు మించిన ఆప్షన్ అయితే లేదనమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు కాబట్టి మనం ఎక్కడో ఉంటాము. మా ఆయన గూడా బయటెక్కడో ఉంటారు ఫోన్ చేస్తే కాబట్టి, వాళ్ళ దగ్గర ఫోన్ అంటూ ఉంటే తెలుస్తది ఎక్కడ వెళ్ళాలి ఏంటనేది అని జెప్పేసి ఫోన్ అయితే కొనివ్వడం జరిగింది కాబట్టి, ఎవరైతే తప్పుగా అనుకోవద్దు. జాగ్రత్తగా పిల్లలకి ఇవ్వండి ఫోన్ గాని, ఇచ్చి దాన్ని మిస్‌యూజ్ చేయకుండా అయితే చూసుకోండి. మనం పిల్లలు ఏదైనా అడిగితే ఫస్ట్ వద్దు, వద్దు అంటుంటాం గానీ, వాళ్ళ సంతోషాన్ని మించింది మనకేముండదు కాబట్టి, ఇంకా పిల్లలకైతే అన్ని సౌకర్యాలైతే కల్పిస్తుంటాం. సౌకర్యంగా చూసుకున్నా సరే గానీ, మనం ఎంత కష్టపడి వాళ్ళకి ఏది కొనిస్తున్నామనేది వాళ్ళకైతే చెప్పండి. ఎందుకంటే, మనం వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చినామనుకోండి, అలా అడుగుతూనే ఉంటారు. మనం ఎంత కష్టపడి, ఎంత ఈ స్టేజ్‌కొచ్చినామనేది వాళ్ళకు వివరిస్తుంటే, వాళ్ళు గూడా మన పరిస్థితిని అర్థం చేసుకొని, ఏది అడగాలి, ఏది అడగొద్దు అనైతే తెలుసుకుంటారనమాట. ఈ ఫోనయితే ఎందుకోసం మా పిల్లలకు తీసుకోవాల్సొచ్చిందో ఇందాకే చెప్పిన గదా! ఇంతకీ ఈ ఫోన్‌లు మా పిల్లలకి ఎందుకు తీసుకోవాల్సొచ్చిందని ఇందాకైతే చెప్పిన గదా! ఈ 2 ఫోన్‌ల రేటొచ్చేసి మాకైతే రూ. 65,000 పడ్డాయి. అసలెందుకు ఇంత రేటు పెట్టి తీసుకోవాల్సొచ్చిందంటే, దీంట్లో ఫీచర్స్ అయితే బావుంటాయంట. జీబీ గూడా ఎక్కువుంది. అట్లనే ర్యామ్ గూడా ఎక్కువుంది కాబట్టయితే ఈ ఫోన్‌లయితే తీసుకున్నామనమాట. ఫోన్‌లు అయితే చాలా బావున్నాయి. మనము 15,000లో పెట్టి తీసుకుంటే తొందరగా అయితే పాడైపోతాయని షాపోళ్ళైతే రేట్లు ఎక్కువైతే చూపిస్తున్నారు. షాపోళ్ళు చెప్పడం గాదు గానీ 15,000 ఫోన్‌లయితే మనకే ఫీచర్స్ అందులో లేవు కాబట్టి అంత బాగా అనిపియలేదనమాట. అందుకోసమే ఈ రేట్ ఎక్కువైనా పర్వాలేదు గానీ, ఈ ఫోన్‌లయితే తీసుకున్నాం. ఈ ఫోన్‌లు తీసుకున్న తర్వాత మా పిల్లల హ్యాపీనెస్ అయితే చాలా ఎక్కువుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫోనయితే కొనిచ్చినాం కాబట్టి, వాళ్ళ ఆనందం అంతా ఇంతా గాదనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము గూడా హ్యాపీగా ఉంటాం గదా! నా వీడియో నచ్చితే నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియోకి లైక్ ఇచ్చుకోండి.